ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో ఈ బ్రేకింగ్ న్యూస్ ద్వారా మనం మరిన్ని అప్డేట్స్ చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్యేల అనర్హతపై గడువు నేటితో ముగుస్తోంది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. 4 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఒరిజినల్ ఆధారాలు ఇచ్చింది స్పీకర్ కార్యాలయం. ఎమ్మెల్యేల సమాధానం ఆధారంగా స్పీకర్ చర్యలు తీసుకుపోతున్నారు. ఈ నెల 8 తరువాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలతో. సో అసెంబ్లీ సమావేశాలు అదే విధంగా ఈ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సో ఎంపీ రావు, సభలో అధికార విపక్షాల వ్యూహాలేంటి, ఎలా ఉండబోతున్నాయి సమావేశాలు, అండ్ రెబల్స్ పై చర్యల విషయంలో ఇవాళ ఒక క్లారిటీ వస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే రెబల్ సెషన్ కంటే ముందుగా అసెంబ్లీ సమావేశాలు చూసినట్లయితే ఉదయం 10 గంటలకు ఈరోజు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. గవర్నర్ ఇవి బడ్జెట్ సమావేశాలు, అందులోనూ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి చివరి సమావేశాలు కావడంతో ఈ అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం జరుగుతుంది. సభను ఎన్ని రోజులు జరపాలి అనే దాని మీద చర్చించేందుకు బీఎస్సీ సమావేశం జరుగుతుంది. అలాగే సభలో చర్చించాల్సినటువంటి అంశాలు ఎన్ని రోజులు జరపాలనే దాని మీద ఈ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సీఎం జగన్తో పాటుగా అచ్చెన్నాయుడు, అలాగే కొంతమంది చీఫ్ విప్తో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా 2-3 విప్పులు కూడా హాజరవుతారు. సో బీఎస్సీ సమావేశం ముగిసిన తర్వాత ఈరోజు సభ వాయిదా పడుతుంది. అయితే ప్రాథమికంగా అయితే 3 రోజులు సభ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి సభలో బడ్జెట్ని ప్రవేశపెడతారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా వచ్చే 3 నెలలకు, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 నెలలకు, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి బడ్జెట్కు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేయనుంది. ఒకే రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టడం, అదే రోజు ఆమోదం తెలపాలనే యోచనలో కూడా ఉంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని బిల్లులు, పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అటు టీడీపీ కూడా నిన్న ఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా మొత్తం 10 అంశాలను సభలో లేవనెత్తాలని చెప్పేసి టీడీఎల్పీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలతో పాటుగా ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని కూడా సభలో లేవనెత్తాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతిరోజు కూడా గతంలో మాదిరిగానే ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద అసెంబ్లీ సమీపంలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్ళి ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్టు మీద వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నిత్యావసరాల ధరల పెరుగుదలకు సంబంధించి సభలో వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద అయితే అధికార ప్రతిపక్షాలు అయితే ఎవరి వ్యూహాల్లో వారు వ్యూహ ప్రతివ్యూహాలు పని ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. మరోవైపు అనర్హత వేటుకు సంబంధించి గతంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, అంటే టీడీపీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికీ స్పీకర్ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే మేము పార్టీ మారినట్టుగా మీకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒరిజినల్ ఆధారాలు మాకు ఇవ్వాలని చెప్పి గతంలోనే కోరారు. దాని ఆధారంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ను కూడా స్పీకర్ కార్యాలయం వారికి అందజేసింది. దీని మీద ఈ రోజులోకి వివరణ ఇవ్వాలని చెప్పి కోరారు. సో ఈ రోజు ఏం వివరణ ఇస్తారో, వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఈ నెల 8 వ్యక్తిగతంగా హాజరవ్వాలని మరోసారి కోరే అవకాశం ఉంది. ఈ నెల 8 తర్వాత అనర్హత వేటుకు సంబంధించి కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ ఎంపీ రావు.